రామూర్తి గారు. రామూర్తి గారు నమస్తే అండి. అంటే మీ దగ్గర నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమైన నేతలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అందరికీ నమస్కారం. జావేద్ గారు మాట్లాడారు. ఇప్పుడు మా జిల్లా వాసి, నాకు మంచి మిత్రుడు కూడా. అయినా కొన్ని విషయాలు జావేద్ గారికి కూడా అన్ని తెలుసు. ఇక్కడ క్లియర్ గా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, ఏ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయకుండా వస్తే పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పాడు. మరి చెప్పి ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఎమ్మెల్యేని పోయి ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి దండం పెట్టి మీకు మంత్రి పదవులు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మీకు కాంట్రాక్ట్లు ఇస్తామని ఎందుకు బతిలాడుతున్నారు? అవసరం ఏమొచ్చింది అనేది ఒక క్వశ్చన్ నేను జావేద్ గారినే అడుగుతున్నాను. రెండోది, 1985లో గౌరవ క్రీస్తు శేషులు మాజీ పిఎం గారు రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఎవరైతే గెలిచి 3 నెలల లోపే వేరే పార్టీలకు పోతే వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలని కూడా చట్టంలో ఉన్నది. మరి దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఒక పక్క రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ రెడ్డి గారు ఆయనే స్వయంగా పోయి బతిలాడి తీసుకొస్తున్నాడు. మూడోది ఇబ్బంది. వీళ్ళకు నాకు అర్థం కావడం లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నుండి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ నికాసైన తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధిని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళు అయిపోయింది అనే వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు కూడా 12 మంది ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా భట్టి గారు కోల్పోయారు తప్ప కేసీఆర్ గారు భట్టి గారి ప్రతిపక్ష హోదాన్ని తీసేయలేదు. ఇది జావేద్ గారు తెలుసుకోవాల్సింది. మీ ఎమ్మెల్యేలు మీరు అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కనీసం ఒక ధర్నా చేయలేదు, ఒక దిష్టి బొమ్మ తగలబెట్టలేదు, కనీసం అడ్డుకోలేదు. వాళ్ళు పోతుంటే మీరు చక్కగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ వల్ల మాకేం లాభం రాలే. మా పార్టీలకు వచ్చి మంచిగా అభివృద్ధి అయ్యారు, మంచిగా కాంట్రాక్టులు చేశారు, మంచి అన్ని రకాలుగా సంపాదించుకున్నారు. మళ్ళీ మీ పార్టీలకు వస్తున్నారు. దానివల్ల మీకు ఇబ్బంది. ఇట్లాంటి దొంగ యదవలని, ఇట్లాంటి దొంగల్ని మార్చడం వల్ల, రావడం వల్ల, తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే మీలాంటి కష్టపడి సీనియర్ గా ఒక 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఖమ్మంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న పార్టీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. నేనేదో మా పార్టీ గురించి మేము కొన్ని తప్పులు చేయడం వల్ల మేము కొంత కోల్పోయాం. మేము కూడా చాలా నష్టపోయాం. అందుకనే మా ఆవేదన మీకు కూడా అర్థం కావాలి. ఇలాంటి వాళ్ళని తీసుకొని పార్టీ ఫిరాయింపుల వల్ల తల్లి పాలు దాగి తల్లి 2 గుద్దే ఇలాంటి యదవలను ఏ పార్టీ కూడా క్షమించరాదు. కాబట్టి వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. మరి ఇంకొకటి కూడా అన్నారు ఇంతకుముందే చాలా పెద్దలు, అరే మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏమున్నది భయ్, 1 సీటు కూడా ఎంపీ సీట్ రాలే, మీకు బలమే లేదన్నారు. బలమే లేదనుకోండి, మరి ఎందుకు రాజీనామా చేసి పోటీ చేసి గెలిచి రావడానికి ఇబ్బంది ఏమున్నది? మీరే గెలుస్తారు కదా, బలం లేదని మమ్మల్ని అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే అండి రామూర్తి గారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి సీట్లు గెలుచుకున్నాయి, దీనివల్ల మేము లాస్ అయ్యాం, కాబట్టి ఇప్పుడు ఇది ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. అది ఆపరేషన్ ఆకర్ష్ కాదు, ఆకర్ష్ కాదండి. వాళ్ళని బతిలాడుతున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా కేసీఆర్ గారు ఎవరింటికి పోయి ఏ ఎమ్మెల్యేని బతిలాడలేదని మొట్టమొదటిసారి ఈయన మాత్రమే ఒక ముఖ్యమంత్రి హోదాలో కేకే గారింటికి పోయారు, మేయర్ గారింటికి పోయారు, అక్కడ సంజయ్ గారింటికి పోయారు, ఇక్కడ ఆయన పేరేంటి మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారింటికి పోయారు, కడియం శ్రీహరింటికి పోయారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇళ్లకు పోయి బతిలాడు ఏంటండి? మీకు వస్తే దాన్ని తీసుకోండి. ఎట్లా పార్టీ మారేటోళ్ళు అధికారం రాడే అధికార దాహంతో ఇట్లా బ్రోకర్లు ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొని మీరే అన్నారు. మళ్ళా ఇంటికి పోయి ఆహ్వానించేది మీరే. మీది నోరా మురిక్కాలోనా? ప్రజలు గమనిస్తున్నారండి. ముఖ్యమంత్రి గారు మీరు అనండు, మా జావేద్ గారు ముందు పాపం ఆయనకు రావాల్సిన, ఇప్పుడు నేనేమంటున్నంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళు రాజీనామా చేస్తే
ఇక్కడ తెల్ల వెంకట్రావు రాజీనామా చేస్తే అక్కడ బాధ్యత మీలాంటి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లకు అవకాశం వస్తుంది, గెలవండి, మంచి అవకాశం వస్తుంది, మీరే కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. ఎందుకండి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఆ పదవులు అనుభవించి అన్ని రకాలుగా అనుభవించినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తే వాళ్ళకు పోయి మంత్రుల పదవి ఇస్తారట. ఇవాళ చెప్తున్నారు ఎవరైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి మా దగ్గర అన్ని రకాల పదవులు అనుభవించి చాలా బ్రహ్మాండంగా ఉండి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బండ బూతులు తిట్టినోని పోయి శాల వేసి కౌగిలించుకొని దండం పెడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలా, మిమ్మల్ని ఏ రకంగా పోల్చాలా అదిగా దేవుడే ఎరుగుతాడు. కాబట్టి మరెందుకు రామూర్తి గారు ఎందుకు మరి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంది? అదే ఇప్పుడు చాలా పార్టీలకు మేము కూడా అదే తప్పు చేసినామని నేను ఒప్పుకున్నాను. ఉద్యమకారుడిగా అంటే అప్పుడు ఒక ఉద్యమకారుడికి అన్ని పదవులు ఇస్తే ఆడ పార్టీ నడవదు, అన్ని గెలవరు. ఎందుకంటే ఉద్యమకారులు ఫైనాన్షియల్ గా ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఉంటారు, ఎక్కువ తిరగలేరు, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, అభిమానం ఉండదు. కాబట్టి ఆడ దాన్ని అన్ని ఉండాలండి. ఒక ఉద్యమకారుడు అని పేరుంటేనే కాదు, ప్రజలకు సేవ చేయాలి. సేవతో పాటు అక్కడ ఫైనాన్షియల్ గా కూడా మీరు అనుకున్నారు, అందరూ అనుకుంటున్నారు, కానీ అది కూడా చాలా తప్పే. డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే గెలుస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఎవరు గెలుస్తలేదు. ఇది అందరికి తెలుసు. దరిద్రం ఏంటంటే ఎన్నికల కమిషన్ తెలుసు, సుప్రీం కోర్టుకు తెలుసు, అందరికి తెలుసు. కానీ జరిగే పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదండి, అన్ని పార్టీలు కోట్ల రూపాయలు కుమరిస్తున్నాయి. ఇలా వీటి వల్ల జావేద్ గారు లాంటి వాళ్ళు, జావేద్ గారు కూడా మంచిగానే ఉన్నారు అనుకోండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బాగానే సంపాదిస్తున్నారేమో. కానీ మాలాంటి వాళ్ళు ఉద్యమకారుడు, మాలాంటి వాళ్ళు చాలా రాజకీయాలలో మేము ఏదో కోల్పోయి, నా గొంతుని బ్లడ్ వస్తే రక్తం వస్తే గొంతు కోల్పోయాను. ఒక ప్రాక్టీస్ లాయర్ గా బ్రహ్మాండమైన ప్రాక్టీస్ చేసుకునే మొత్తం 10-20 ఏళ్లలో ఆ ప్రాక్టీస్ కోల్పోయాను అని సర్వస్వం కోల్పోయాం. కానీ నష్టపోయిన బీఆర్ఎస్ పార్టీని విడవడం లేదు. కొన్ని పరిణామాల వల్ల కోపం వచ్చి కొద్దిసేపు పక్కకు ఉండొచ్చు, కానీ ప్రగాఢమైన విశ్వాసం కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరాడు అన్నారు. మీరు అన్నారు ఎంపీలు పోటీ చేస్తారు, కాదండి. భట్టి విక్రమార్క గారు రాజీనామా చేయమని మేము కోరితే పదవి పట్టుకొని ఉన్నాడే తప్ప రాజీనామా చేయలేదండి. కేసీఆర్ గారు రాజీనామా చేశారు, మా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మా ఎంపీలు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు సాగు నోట్లో తగ్గపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న చిదంబరం గారు అప్పుడు ప్రకటించారు. కాబట్టి కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు తెచ్చారు కాబట్టి 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించారు. దాంట్లో నో డౌట్ ఏటాలు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు అన్న మాట ప్రకారమే, మీరు అన్నదే, మీరు చెప్పినవే మీరు చెయ్యండి. ఊకే కోడిగొట్టు మీద ఈకలాగినట్టు గా ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ చెప్పి మళ్ళీ మొదటికి వస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీల కోసం పనిచేయడం లేదు, మీరు ఇచ్చిన పనుల కోసం పనిచేయడం లేదు. మహిళలకు 2,500 రావడం లేదు, ముసలి వాళ్ళకు 4,000 పెన్షన్ రావడం లేదు, 12,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వాల్సిన ఇవ్వడం లేదు. రామూర్తి గారు ఈ రోజు మన టాపిక్ టోటల్ గా డీవియేట్ అవుతుందండి. మన టాపిక్ జీవన్ రెడ్డి ఆయన అలకపోనేరు మీ దగ్గర నుంచి వచ్చి నేనేమంటున్నా, జీవన్ రెడ్డి గారు ఆయన అన్నది ఏమన్నాడంటే ఎందుకు తీసుకుంటున్నారు 65 మంది ఎమ్మెల్యేలు మనకు ఉండగా తీసుకోవాల్సిన అవసరం ఏంది అని అంటున్నారు. ఆయన చాలా మంచి క్వశ్చన్ వేశాడు. ఆయన కాదు, నిన్న బల్లా నాయక్ గారు కూడా వేరే టీవీలో డిస్కషన్ లో నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. వాళ్ళు వస్తే రాజీనామా చేసి రమ్మనండి, మనకు ఇంకో 2-3 ఎమ్మెల్యేలు పెరుగుతాయి, మనకు డిగ్నిటీ ఉంటుంది, మన యొక్క పరువు. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా దగ్గరకు వచ్చి ఒక ఎమ్మెల్యేని కండవేయడం తప్పని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ ఆయన కూడా ఇక వాళ్ళు అధికారంలో ఉన్నారు, మంత్రి పదవి ఇస్తానంటారు, ఇంకెవరికో మంత్రి పదవి ఇస్తా అంటున్నారు. పాపం ఉద్యమకారులు మా నాయకుడు ఆయన వచ్చారు, కోదండరామ్ గారు, ఆయనకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. మరి ఆయనకి ఇస్తారా ఇవ్వరా? ఉద్యమకారులకి చాలా మంది కొంతమంది అభిమానులు ఉంటారు కదా, ఎక్కడున్నా ఉద్యమకారులు మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము. కాబట్టి కోదండరామ్ గారు లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీగా అంటే మీరే అడ్డుపడినట్టున్నారుగా, ఎమ్మెల్సీ చేద్దాం అంటే. మేము కోదండరామ్ గారిని అడ్డుపడలేదు. మా పార్టీ వాళ్లకు మీరు ఇవ్వకుండా మీరు ఏదైతే కట్టడి చేశారో, ఏదైతే మీరు గవర్నర్ గారికి కట్టడి చేశారో దాన్ని మేము వ్యతిరేకించాము. మా వాళ్ళని ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేశారు,
ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంది, ఈయనకున్న క్వాలిఫికేషన్. మా వాళ్ళు కూడా ఉద్యమకారులే, మా దగ్గర నుంచి మేము నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఉద్యమకారులే. వీళ్ళకి ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేసినామని మేము అక్కడ అడిగాం తప్ప మేము కోదండరామ్ గారికి ఇవ్వద్దని మేము అనలేదు. కోదండరామ్ గారు వాళ్ళు కావాలని వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు ఒక పాచికలాగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వచ్చిన వాళ్ళను రాజీనామా చేసి తీసుకోవాలి. దమ్ముంటే మాకు బలం లేదంటున్నారు కదా, దమ్ముంటే చూసుకుందాం, ప్రజలలో చూసుకుందాం, తేల్చుకుందాం ఎవరు కలిస్తే వాళ్ళు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి గెలిచాడు, మళ్ళీ ఇక్కడ కూడా మునుగోడులో కూడా రాజీనామా చేసి పోతే పాపం మాకు మేము గెలిచినాం. కాబట్టి గెలిచే కాడ గెలుస్తాం, ఓడే కాడ వెళ్ళిపోవటములు చాలా కామను. కాబట్టి దీనివల్ల ఏదో పోయింది, ఏదో అయిందని బాధపడే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమకారులు ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం దేని గురించి అండి? గెలుపోటలపై ఎలాంటి ప్రాబ్లం లేదని అంటున్నారు కదా. ఎస్, ఖచ్చితంగా పార్టీ ఎలా బలోపేతం చేయాలి, ముందుకు ఎలా పోవాలి, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, వీళ్ళని పోయే వాళ్ళను ఎలా కట్టడి చేయాలో పోతాడు. కొంతమంది కావాలని ఆశతోటో, డబ్బు ఆశతోటో, పదవి ఆశతోటో అక్కడ ఏదో నియోజకవర్గం పేరు చెప్పి ఏదో పోతా ఉంటారు. కాబట్టి పోయిన వాళ్లకు తగిన శిక్ష పడాలంటే ఖచ్చితంగా హైకోర్టు కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోడు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మా పరిస్థితి ఏంది? మేము హైకోర్టు పోవాలి. హైకోర్టు కూడా మాకు ఒక సానుకూలంగా స్పందించకుండా మేము సుప్రీంకోర్టు కూడా పోతాం. కాబట్టి వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైతే మా ఆశల్ని కాలరాసి, మా హక్కుల్ని కాలరాసి, మాకు రావాల్సిన పదవులు గుంజుకొని గెలిచి వాళ్ళకు సీట్లు ఇచ్చి గెలిపించి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తే వాళ్ళు ఇతర పార్టీలకు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోం. మేము ఇతర పార్టీలు ఉన్నట్టు మేము ఊరుకోము. ఎందుకంటే ఇది ఉద్యమ స్వరూపం ఉన్న పార్టీ. ఇది ఎవరినో ఎంపీ చేయడానికో, ఎవరినో ఎమ్మెల్యే చేయడానికో, ఇంకెవరినో మంత్రి చేయడానికో పుట్టిన పార్టీ కాదు. ఇది పవిత్ర తెలంగాణ పోరాటం కోసం, ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా పోరాటం.